కి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురం జగ్గయ్య చెరువులో నివాసం ఉంటున్న కేశబోయిన నవీన అనే అమ్మాయి గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతూ 7 ఆపరేషన్లు జరిగి అటు ఆరోగ్యం పరంగా ఇటు ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని స్థానికుల ద్వారా తెలుసుకున్న గుడ్ ఫ్రెండ్స్ చారిటీ టీం సభ్యులు ఈ రోజు వారి గుడ్ ఫ్రెండ్స్ చారిటీ ద్వారా సేకరించిన 50,000 రూపాయల నగదు అలాగే 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందించి తమ మానవ సేవే మాధవ సేవ అనే నినాదాన్ని చాటుకున్నారు. నవీన పరిస్థితిని చూసి గుడ్ ఫ్రెండ్స్ టీం సభ్యులు చెల్లించిపోయారు. ఆమెకు తదుపరి ఆపరేషన్ జరిగే సమయంలో తామంతా అండగా ఉంటామని ఆ కుటుంబ సభ్యులకు కొండంత ధైర్యాన్ని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుడ్ ఫ్రెండ్స్ చారిటీ సభ్యులతో పాటు మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు సభ్యులు కొండెపూడి శంకర్రావు, అల్లవరపు నగేష్, రాయుడు, శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పిఠాపురం సిటీలో జగ్గి చెరువులో అమ్మాయి పాపం కేశబోయిన నవీన ఆమె ఆరోగ్యరీత్యా కొంచెం బాగోకపోతే 5 ఆపరేషన్లు అవేయండి ఈ రోజుకి. ఆమెకి ఈ రోజుకి ఇంకా కోలుకోలేని పరిస్థితి, ప్రజెంట్ బెడ్ మీద ఉంది. మా అందరికీ కూడా చాలా బాధ అనిపిస్తుంది చూసిన తర్వాత. ఏ ఆడపిల్లైనా మన ఇంట్లో పిల్లలే కదా, కానీ ఆమెకి ఇప్పుడు 6వ ఆపరేషన్ కూడా చేయాలన్నారు. చూస్తే మా అందరికీ కూడా ఏడుపు ఆగట్లేదు. ఇప్పుడు వరకు ఏదో వాసరీసిద్దామని అనుకున్నాం, కానీ మా బావమరిది నగేష్ గారు వాళ్ళు వచ్చి చూసిన తర్వాత మొత్తం పరిస్థితి అంతా మారిపోయింది. ఆమె దేని స్థితిలో ఉన్నారో ఆ విషయాన్ని మళ్ళీ వీళ్ళిద్దరూ మాకు తెలియజేశారు. మా టీం అందరికీ, మా టీం అందరూ సాయశక్తుల మా ఫ్రెండ్స్, మా గుడ్ ఫ్రెండ్స్, అడ్మిన్ మోడరేటర్స్, అలాగే మా టీం అందరూ కూడా వాళ్ళకి ఉన్న ఫ్రెండ్స్ని అందరినీ కూడా ఏదో కొంత సహాయం చేయమని ప్రతి ఒక్కరిని అడగడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ ఎవరికి తోచింది వాళ్ళు సహాయం చేశారు. ఈ సహాయం కూడా నిజంగా మర్చిపోలేదండి. ఈరోజు వారికి 50,000 రూపాయలు కలెక్ట్ చేసి ఇవ్వటం అంటే అదైనా చాలా తక్కువ అనుకోండి. తక్కువైనా వాళ్ళకి కనీసం మెడిసిన్ కన్నా వస్తుందని మేము టీం అందరూ కలెక్ట్ చేసి ఈరోజు తేవడం జరిగిందండి. నిజంగా ఆమెకు మళ్ళీ ఆపరేషన్ చేయాలని అంటున్నారు. ఆ ఆపరేషన్ కూడా సక్సెస్ అయ్యి ఆమె కూడా బాగా కోలుకోవాలని కోరుకుంటున్నాము. నా పేరు పబ్రిడ్ నాగశేఖరం అండి, గుడ్ ఫ్రెండ్స్ చారిటీ అడ్మిన్ అండి. నేను నవీన అమ్మని నాకు ఎంతో వీళ్ళందరూ నాకు సాయం చేశారు. ఇలా వస్తారని నేను అనుకోలేదు. నాకు చేయి అందించారు. మా పాపకి బ్యాగ్లో కొనుక్కోడానికి, అమ్మాయికి ఆపరేషన్ 2 ఆపరేషన్లు అయ్యాయి. ఇప్పుడు 4వ ఆపరేషన్ అయ్యింది. 3 ఆపరేషన్లు అవే, మళ్ళీ 4వ ఆపరేషన్ ఉన్నది. అంతకుముందు 2 ఆపరేషన్లు చేయించాను, అవి బాగానే ఉన్నాయి. ఈ ఆపరేషన్లో పిల్ల బాగా సార్. ఈరోజు పిఠాపురం పట్టణంలో జగ్గయ్య చెరువులో నివాసం ఉంటున్నటువంటి పిల్లి నవీన గారు, అంటే కేశబోయిన ప్రభావతి గారు కుమార్తె అయినటువంటి పిల్లి నవీన గారు, పెళ్ళి ఆవిడకి 7 సంవత్సరాలు గడిచిందండి. 7 సంవత్సరాలు పెళ్ళి అయిన తర్వాత 2వ సంవత్సరం 3వ సంవత్సరంలోనే ఆపరేషన్ మొదలయ్యి కడుపులో ఒక కణితి ఉందని చెప్పి ఆపరేషన్ చేయడం జరిగింది. అయితే అది ఇన్ఫెక్షన్ అయ్యి ఇప్పటికి 5 ఆపరేషన్లు జరిగాయండి. వారికి పిల్లలు లేరు. ఆవిడ అయితే డెఫ్ అండ్ డమ్, వాళ్ళ హస్బెండ్ కూడా డెఫ్ అండ్ డమ్. ఆయన వైజాగ్లో ఉంటున్నారు ప్రజెంట్. ఆయన పరిస్థితి కూడా బాగోలేదండి. అంటే వీళ్ళకి ఆపరేషన్ అయితే ఫ్రీగానే చేస్తున్నారు, కానీ మెయింటెనెన్స్ అంటే రోజు 2-3 బ్యాగులు మార్చడం, ఆవిడని తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి కూడా ఆవిడకి వచ్చే ఫంక్షన్ కూడా సరిపోవట్లేదండి. ఇక్కడ వీళ్ళు ఈ పరిస్థితిలో ఇక్కడ ఉన్నటువంటి జగ్గయ్య చెరువులో ఉన్నటువంటి కొంతమంది మిత్రులు ఆవిడ పరిస్థితి చూపించి ఆవిడ ఫోటోలు అవి చెప్పి ఇలా ఉంది పరిస్థితి, ఇది ఏం చేస్తే బాగుంటుంది అంటే, ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడు ఎక్కడో ఉండడండి. ఇలాంటి సేవలు చేస్తున్నటువంటి గుడ్ ఫ్రెండ్స్ చారిటీ ఇలాంటి వాళ్ళలోనే ఉంటాడు భగవంతుడు. ఈ రోజు మనకి వీళ్ళందరూ కూడా గుడ్ ఫ్రెండ్స్ చారిటీ ద్వారా మనకు కనిపిస్తున్నారు. ఇప్పటికి వీళ్ళు 100 కార్యక్రమాలు చేశారు. కొంత అమౌంట్ ఫస్ట్ టైం వాళ్ళు ఒక 50,000 రూపాయలు ఇచ్చి చేయడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను.